హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మీకు ఒక థంబ్నెయిల్ చూసి అర్థమైపోవచ్చు. ఈరోజు చామగడ్డ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. చామగడ్డ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి. సో మనమైతే ముందుగా ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చామగడ్డలను అయితే ఇలా చూపించిన విధంగా పీల్ చేసుకోవాలి. మీరు పీలర్తో కూడా పీల్ చేసుకోవచ్చు, లేదంటే నైఫ్తో కూడా పీల్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని చామగడ్డలు ఇలా పీల్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. సో ఒకవేళ మీకు చామగడ్డలు పెద్ద సైజులో ఉన్నాయనుకోండి, అవి ఉడకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అందుకే మనమైతే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. సో అన్ని చామగడ్డలు కూడా ఇక్కడ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. సో అందుకే అవి అయితే ఒక చామగడ్డలు ఒక 2 పీసెస్ ఆర్ 3 పీసెస్ ఇలా కట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. సో దీంతో పాటుగా మనం ఆనియన్స్ కూడా పీల్ చేసి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. సో ఇంకా మా ఛానల్లో అయితే నిన్న మేమైతే ఆలూ ఫ్రై రెసిపీ అయితే ఫుల్ వీడియో పెట్టేశామన్నమాట, లాంగ్ వీడియోలో. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా ఆ వీడియో వెళ్ళి చూడండి. ఇంకా మీరు ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఆలూ ఫ్రై అయితే చాలా క్రిస్పీగా ఉండే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఒక కొరియాండర్ కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట, ధనియాలని కూడా అంటారు. సో చూడండి, మనమైతే ఇందాక కట్ చేసుకున్నాం కదా చామగడ్డ, ఇంకా ఆనియన్, ఇంకా కొత్తిమీర. సో అవన్నీ అయితే వాష్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి సైడ్కి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే తీసుకోవాలన్నమాట. కుక్కర్లో మనకు చాలా బాగా ఉడుకుతుంది అనమాట. ఇంకా కర్రీ కూడా త్వరగా ప్రిపేర్ అవుతుంది. సో అందుకే మేమైతే కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దీంట్లో మనం వచ్చేసి జీలకర్ర ఇంకా రాయి, ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసామన్నమాట. సో ఆయిల్ కొంచెం వేడెక్కితే చాలు. అప్పుడు మనం దీంట్లో జీలకర్ర ఆవాలు వేస్తే అది చూడండి చిట్పట్ అనుకుంటా కొంచెం పైకి వస్తుందన్నమాట. సో ఇలా సేమ్ చూపించిన విధంగా ఇలా కొంచెం పైకి వచ్చేసింది కదా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీంట్లో మనం ఇందాక వాష్ చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా, అదైతే వేసేయాలన్నమాట. కొంచెం దూరంగా ఉండి వేయండి, ఎందుకంటే అది వేయంగానే మళ్ళీ ఆయిల్ మన మీద పడుతుందేమో కొంచెం చినుకులాగా. సో అందుకే కొంచెం దూరంగా ఉండి ఇది ఆనియన్ అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం కలుపుకొని తర్వాత అది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కొంచెం మనం ఇలానే కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెం కలర్ వచ్చిన తర్వాత చామగడ్డలు మనం వాష్ చేసుకొని పెట్టేసుకుంటాం కదా. సో ఆ చామగడ్డలు అయితే దీంట్లో యాడ్ చేసి పెట్టేసుకోవాలి. సో దీంతో పాటుగా దాంట్లో మసాలా యాడ్ చేయడానికి మనకు మసాలాలు కావాలి కదా, అందుకే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కడాయి పెట్టి దీంట్లో అయితే నువ్వులు మరియు కొబ్బరి అయితే బాగా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఈరోజు అయితే వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను. మా మమ్మీ ఇందాకే కుకింగ్ చేశారు, కొంచెం హెల్ప్ చేద్దామని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అందుకే వీడియో మధ్యలో వెళ్ళి మమ్మీ దీన్ని ఏమంటారు, చామగడ్డ అంటారా, దీన్ని ధనియాలు అంటారా అని మొత్తం ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్కి రాంగ్ ఐటమ్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు కష్టం అవుతుంది కదా. సో అందుకే అన్ని ఐటమ్స్ ముందే తెలుసుకున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడు ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా, దీంట్లో అయితే మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అయితే కలుపుకోవాలన్నమాట. సో చూడండి, మనమైతే చామగడ్డ అయితే బాగా వాష్ చేసుకుంటున్నాం. చామగడ్డ పైన మొత్తం మట్టి ఉంటుంది కదా. సో అందుకే మీరైతే ఒక 3-4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం ఇందాక ఆనియన్ అయితే బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, దాంట్లో సాల్ట్ యాడ్ చేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చామగడ్డ అయితే యాడ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా కొద్దిసేపు కలుపుకొని తర్వాత వచ్చేసి టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకోవాలన్నమాట. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క చామగడ్డకి ఆ పసుపు మొత్తం అంటితే ప్రతి దానికి టేస్ట్ వస్తుంది కదా, అందుకే చాలా బాగా కలుపుకోవాలన్నమాట. అన్ని చామగడ్డలకు స్ప్రెడ్ అయిపోయేలా ఇలా చూపించిన విధంగా మెల్లిగా కలుపుకోండి. అప్పుడు చూడండి, మీకు ప్రతి పీస్కి కూడా అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట పసుపు. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీలో ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే అది కూడా వేసుకోండి, ఏం పర్లేదు. సో చూడండి, మనమైతే కొత్తిమీర ఉంది కదా, దాన్ని అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అది భూమిలో నుంచి వెళ్తుంది కదా, మొత్తం మట్టి ఉంటుంది కదా, అందుకే అదైతే చాలా ఒక 4-5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇంకా దాంతో పాటుగా మనమైతే ఒక నిమ్మకాయ అంతా
చింతపండు తీసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట, ఎందుకంటే దీంట్లో వేస్తాం కదా. సో ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసి ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆ కారం కూడా ప్రతి ఒక్క చామగడ్డ పీస్కి వెళ్ళి అది స్టిక్ అయిపోయి మనకి ఇంకా కర్రీలో చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. సో దాని తర్వాత చామగడ్డలో అయితే మనమైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అది ఉడకాలి కదా. అందుకోసం అయితే మనమైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొద్దిసేపు కలుపుకొని దానిపైన అయితే లిడ్ పెట్టేసేయాలన్నమాట. కుక్కర్ మూత ఉంటుంది కదా, అదైతే పెట్టేసి మనకి విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఎన్ని విజిల్స్ రావాలి అంటే మనకైతే ఒక 3-4 విజిల్స్ వస్తే చాలన్నమాట, అది బాగా ఉడికిపోయినట్టు. మేమైతే ఒక 3 విజిల్స్ పెట్టేసాం. సో ఇందాక మనం కడాయిలో నువ్వులు కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా, అదైతే ఇప్పుడు జార్లో అయితే పట్టేసుకోవాలన్నమాట. చూడండి, జార్లో అయితే కొంచెం వాటర్ వేసి మిక్స్ అయితే పట్టేసుకోవాలి. సో చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో కదా, అలా స్మూత్గా గ్రైండ్ అయిపోవాలన్నమాట. అప్పటి వరకు ఇది చూడండి, మనకైతే ఇక్కడ 3 విజిల్స్ అయితే కుక్కర్లో అయిపోతున్నాయి అన్నమాట. అది విజిల్స్ అయిపోయంగానే మొత్తం పొగ వస్తుంది కదా, అది ఆగిపోయిన తర్వాత ఇలా మనం విజిల్ అయితే తీసేయాలన్నమాట. ఇప్పుడైతే మనం కుక్కర్ ఓపెన్ చేసేద్దాం. చూడండి, వావ్, నాకైతే మౌత్ వాటరింగ్ అనమాట, తినాలనిపిస్తుంది. సో దీంట్లో అయితే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వచ్చేసి దీంట్లో యాడ్ చేసేయాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనం మసాలా యాడ్ చేసి బాగా కలుపుకుంటామన్నమాట ఆ చామగడ్డని. ఇంకా దీన్ని స్టవ్ పైన ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడకడానికి పెట్టేసుకోవాలి. సో దానికంటే ముందు మనమైతే ఇందాక కట్ చేసుకొని వాష్ చేసుకున్నాం కదా కొత్తిమీర, అదైతే దాంట్లో యాడ్ చేసేయాలన్నమాట. చూడండి, మనం మళ్ళీ విజిల్స్కి పెట్టకూడదు, జస్ట్ దానిపై మూత ఇలా పెట్టి దాని తర్వాత ఉడకటానికి ఒక 10 to 15 మినిట్స్ పెడితే మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట. పైకి వచ్చేసి ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో అందుకే మీరు ఒక 5 to 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ అయితే పొయ్యి పైన ఇలానే పెట్టేసుకోండి. అప్పుడు మీకు బాగా ఉడికి ఆయిల్ పైకి వస్తే ఇంకా తినేటప్పుడు అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.